పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చేసి ఒక 1000 ఎకరాలు లీజుకి తీసుకొని వాళ్ళు చేసి మళ్ళీ మనమే దాంట్లో కూలీళ్ళగా పనిచేయాల్సి వస్తుంది మన పేరెంట్స్. సో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలాంటివి మనం చేస్తే బాగుంటుందనే ఫీలింగ్తోనే మనం స్టార్ట్ చేసాం ఇదంతా. నీ ఆలోచన ఎంత వ్యాస్ట్గా ఉందంటే మన పొలాలే వాళ్ళు తీసుకొని ఆ పొలాల్లోనే మనమే కూలీలా పనిచేయడం అనేది ఇప్పుడు చాలా చోట్ల స్టార్ట్ అయింది సార్ ఆల్రెడీ. ఇప్పుడు 500-1000 ఎకరాలు లీజుకి తీసేసుకొని దాంట్లో పర్ మంత్ ఒక 10-15 వేలు ఇచ్చేస్తాను, నువ్వు మీ వైఫ్ ఇద్దరు కలిసి పని చేయండి అని చెప్పి ప్లేసెస్ ఉన్నాయి చాలా చాలా చోట్ల చూసాను నేను. అంటే నీకు ఎప్పుడైనా అంటే ఏదైనా ఇన్సిడెంట్ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఫెర్టిలైజర్స్ లేవను, బ్యాంక్ లోన్లను, ఇప్పుడు ఇందాక అప్పు అనుకున్నట్లు అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా నీ కళ ముందే చూసావా? నాకు ఒక స్టోరీ ఉంది సార్. ఓకే, అంటే అది బాగా నన్ను ఈ రోజు కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, మీతో మాట్లాడడానికి, ఆ ఢిల్లీ వెళ్ళడానికి ఇవన్నిటికీ కారణం అది ఇన్స్పిరేషన్ నాకని చెప్తాను. ఆ స్టోరీ దగ్గర నుంచి చూశాను కూడా ఆ స్టోరీని. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, ఇప్పుడు వాడు నా ఏజే ఉంటాడు, ఒక చిన్న ఫ్యామిలీ సార్ వాళ్ళది, వాళ్ళకి సేమ్ ఒక 3-4 ఎకర్స్ ఉండొచ్చు.